శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ మీడియా ఛానల్. జూలై 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో ఏంటంటే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన గ్రహస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ తేదీలతో పాటు చూద్దాం. అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు, మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి, ఈ యొక్క వృద్ధులకి, గృహిణులకి, చిన్నపిల్లలకి, చివరిగా రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో గ్రహస్థితులు కనుక చూస్తే మీ యొక్క రాశాధిపతి కుజుడు 10వ స్థానంలో సింహంలో ఉన్నారు, సింహరాశిలో. ఈ యొక్క కుజుడు కేతుతో కలిసి అంగారక యోగం అనేది ఫామ్ చేయడం జరిగింది. సో కుజుడు 28 సాయంత్రం తర్వాత సింహరాశిని వదిలి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు. ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా కూడా, జూలై మాసం అంతా కూడా 8వ స్థానంలో ఉంటారు. శుక్రుడు మీకు 7 మరియు 12వ స్థానాధిపతి అవుతారు. ఈయన 25వ తారీఖు వరకు కూడా తన స్వస్థానమైనటువంటి యొక్క 7వ స్థానమైనటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉండి 26వ తారీఖు నుండి 8వ స్థానమైనటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి 8వ లాభాధిపతి బుధుడు ఏంటంటే 9వ స్థానంలో కర్కాటకంలో ఉంటారు. 17వ తారీఖు నుండి వక్రీకరణ, 16 వక్రీకరణ లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మేజర్గా మార్పు ఏంటంటే శనైశ్వరుడు మీకు తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఆయన 13 జూలై నుండి వక్రీకరించబోతున్నారు. మరి రాహు చతుర్థంలో ఉన్నారు కుంభంలో, కేతువు దశమంలో సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి రవి చూస్తే దశమాధిపతి, సో ఆయన అష్టమంలో ఉన్నారు. ఈ యొక్క 15 జూలై వరకు, 16 జూలై నుండి ఒక 4 రోజుల పాటుగా 9వ స్థానం భాగ్యస్థానం అనేటువంటి కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు. ఇది గ్రహస్థితి. మరి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా శనైశ్వరుడు పెద్ద గ్రహం కదా, ఆయన వక్రీకరణ చెందబోతున్నాడు. ఏంటయ్యా అంటే 13 జూలై తర్వాత గతంలో దొరికినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరిదిద్దుకోవడానికి మంచి సమయం. సంతానం విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, రివ్యూ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకోవడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. గతంలో జరిగిన నష్టాల నుండి మీరు తిరిగి బయటపడడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి రవి గ్రహానికి విషయానికి వచ్చే వరకు 16 జూలై నుండి 9వ స్థానానికి వస్తారు, భాగ్యస్థానం. కాబట్టి ఉద్యోగ విషయంలో అనుకున్న ప్లేస్ కావచ్చు, మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావచ్చు, మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఉద్యోగ విషయంలో అని చెప్పవచ్చు అండి. మరి ఆర్థిక స్థితి చూస్తే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డబ్బు ప్రవాహం అయితే వస్తుంది. శుక్రుడు మరియు గురుడు యొక్క స్థితి 8వ స్థానంలో ఉండి మీ యొక్క ధన కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మనీ ఫ్లో అయితే ఉంటుందని చెప్పాలండి. శుక్రుడు మరియు గురుడు 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి 8వ అంటే సడన్ ఆశ్చర్యకరమైన విధంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉన్నా సో ఇంకా రాదులే అనుకున్నా కూడా కొంత డబ్బులు కూడా మీకు సడన్గా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది ఏంటంటే ఇంకొకటి, మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్సూరెన్స్ మనీ కావచ్చు, లేకుంటే ఏదైనా డెత్ బెనిఫిట్స్ లాంటివి ఏదైనా కుటుంబంలో ఉంటే అవి పర్సూ చేస్తూ కనుక ఉంటే సో ఈ మాసంలో మీకు డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగులకి ఇటీవల పెండింగ్ లో ఉన్న ఒక శాలరీ హైక్ ఏదో అడిగి ఉంటారు. అలాంటివి కూడా మీకు ఈ మాసంలో క్లియర్ అవుతాయి. ఈ యొక్క మాసాంతం వరకు కూడా కార్పొరేట్ ఉద్యోగులకు ఏంటంటే అనుకోని ఆర్థిక మద్దతు దొరుకుతుంది. మీ యొక్క మేనేజ్మెంట్ నుండి షేర్ మార్కెట్లో కూడా మీకు లాభాలు వస్తాయని చెప్పవచ్చు. మరి రైతుల పరంగా చూస్తే రైతులకు పెద్దగా నష్టాలు ఉండవు, లాభాలు ఉండవండి. బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఈ యొక్క ఆరోగ్య విషయంలో చూస్తే శని మీకు ఇంతకాలం మీనంలో ఉన్నారు, వక్రీకరణ చెందుతున్నారు. కాబట్టి గతంలో ఏమైనా సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలను వాటిని తగ్గించుకునే అవకాశం మీకు కనపడుతుంది వాటి మీద ఫోకస్ చేయగలిగితే. కానీ గురుగ్రహం 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి అనుకోని చిన్నపాటి అనారోగ్య సమస్యలు, సో గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఇలాంటివి కొంత అసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త. రెండవది, మీరు డ్రైవింగ్ అంటే వాహనం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా, వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి వృద్ధుల విషయంలో ఏజ్డ్ పీపుల్, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి ఆరోగ్యం పైన కూడా ఈ మాసంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం కనపడుతుంది. సో పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే సామాజిక విభేదాల్లో, అంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కాబట్టి సామాజిక బంధాల్లో గొడవలు లేకుండా చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో చూస్తే 7వ స్థానాధిపతి శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. 25వ తారీఖు వరకు కూడా నెలాఖరున ఆయన చివరి వారంలో 8వ స్థానానికి వెళ్తారు. అంటే ఏంటంటే 3 వారాల పాటు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి పాత సమస్యలు, పాత గొడవలు ఏమైనా ఉంటే పరిష్కార దిశగా వెళ్తాయి. ఒకవేళ కనుక మీరు పాత గొడవలు మళ్ళీ కనుక తెచ్చుకుంటే సో అవి మళ్ళీ వివాదాలు సృష్టించే అవకాశం ఉంటుంది నెలాఖరున. కాబట్టి సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండి. సో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయాల్సింది వృశ్చిక రాశి వారు ఈ మాసంలో.
గృహిణులకు చూస్తే కుటుంబంలో ఆనందం ఉంటుంది. అదేవిధంగా పెద్దలతో సోదరులతో మంచి సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు. పేరెంట్స్తో కూడా కలుసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇంతకాలం ఏదైనా దూరంగా ఉన్నవారు తిరిగి పేరెంట్స్ని కలుసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మరి ఉద్యోగం, వ్యాపారం, సో జాబ్ అండ్ బిజినెస్ చూస్తే ఈ యొక్క రవిగ్రహము అష్టమ స్థానంలో ఉన్నారు. ఎక్కడయ్యానంటే 15 జూలై వరకు. ఇది తెలియని ఆందోళన, ఉద్యోగం మారాలా, ఏమవుతుందో ఏమిటో ఇలాంటిది ఉంటుంది. బట్ జూలై 16వ తారీఖు నుండి ఎప్పుడైతే కనుక రవి దశమాధిపతి భాగ్యానికి వస్తారో మంచి మార్పులే ఉంటాయి, శుభమే జరుగుతుంది. కొంతమంది ఎవరైనా కన్ఫర్మేషన్ ఉంటే కనుక ఉద్యోగాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రహస్థితులు అనుకూలంగా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఏంటంటే సో కన్ఫర్మేషన్ లెటర్ లేకుండా మీరు ఉద్యోగానికి రాజీనామా రిజైన్ చేయడం మంచిది కాదని సో బయట అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ మాసంలో. కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందంటే సంస్థలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. అదేవిధంగా పునర్నిర్మాణము జరుగుతుందండి ఈ యొక్క కంపెనీలో, మీరు చేస్తున్న కంపెనీలో. మరి వ్యాపారాలు చేస్తే ఏంటంటే అనుకోని కొత్త కస్టమర్లు కూడా మీకు ఎదురవుతారు. వ్యాపార ప్రాంతంలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే చివరి వారంలో కొంత వ్యాపార పరంగా కొంత టెన్షన్ పడే అవకాశం అయితే కనపడుతుంది. మొదటి 3 వారాలు కూడా వ్యాపార పరంగా డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలండి. మరి సో రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఫార్మర్స్కి? సో దేశానికి వెన్నెముక రైతు కదా. అనవసరమైన విషయాల్లో మీరు తలదూచకండి. శుక్రుడు, గురుడు మాసం చివరిలో అష్టమంలో ఉంటారు. సో న్యాయ వ్యవస్థలో కొంత కొత్త మలుపులు కొత్త జరుగుతాయి. ఏదైనా కోర్టు కేసులలో ఉంటే కనుక కొత్త సాక్ష్యాలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ మాసంలో అష్టంలో గురుడు ఉండడం వల్ల కొంచెం శని కూడా వక్రీకరించడం వల్ల కొంత కేసులో డిలే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా గురుగ్రహం మీకు సో కర్కాటకానికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అక్టోబర్ 28 నుండి డిసెంబర్ 5వ తారీఖు లోపల ఆ టైంలో గురుడు బలంగా ఉంటారు. అప్పుడు మీ యొక్క కేసులు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చండి. మరి రాజకీయ నాయకులు చూస్తే ఏంటంటే ప్రజాదరణ లభిస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కోల్పోయిన ప్రతిష్ట ఏదైతే ఉంటుందో సో బుధుడు వక్రీకరించడం వల్ల కూడా మీకు తిరిగి పొందగలుగుతారు. అదేవిధంగా సో ఇతర పార్టీలో నెగిటివ్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో గుప్తంగా మీకు మద్దతుదారులు తయారవుతారు అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే ప్రమోషన్కి కొత్త అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా 2వ వారం తర్వాత కలుగుతుంది. గతంలో మిస్ అయిన ప్రమోషన్ అవకాశాన్ని ఇప్పుడు తిరిగి అందిపుచ్చుకునే అవకాశం ఉంది ఈ నెలన్నర రోజుల పాటుగా. విద్యార్థుల పరంగా చూస్తే పరీక్షల్లో విజయం అందుకుంటారు. విదేశీ విద్యకు అనుకూలత బలంగా కనపడుతుందని చెప్పాలండి. మొత్తంగా చూస్తే ఏంటంటే సో ఉద్యోగులు చిన్నపాటి ఆందోళన ఉన్న 2వ వారం తర్వాత బాగుంటుంది. వ్యాపార విస్తరణకి బాగుంటుంది. కార్పొరేట్ రంగంలో అయిన వారికి, చిన్న వ్యాపారాలకైనా కూడా బాగానే ఉంటుంది. చిన్న వ్యాపారాలు కూడా మీకు ఇవన్నీ కూడా ఆర్డర్స్ వస్తాయి, బాగానే ఉంటుందండి. ఇక్కడ గృహిణులకు చూస్తే శుక్రుడు బాగానే బలంగా ఉన్నారు. తర్వాత కూడా మళ్ళీ గుడితో కలుస్తారు కాబట్టి కుటుంబంలో ఆందోళన తొలగిపోయి శాంతి ఉంటుంది. అందరూ కలుసుకోవడం లాంటిది ఉంటుంది. సో పెద్దవారితో, అత్తమామతో కూడా అంటే పాజిటివ్గా కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం వెల్లివిరుస్తుందని చెప్పవచ్చండి. పంచమాధిపతి గురుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి సో మీ యొక్క సంతానం గురించి మొదట్లో ఆందోళన అనిపించినా కూడా వారి యొక్క వృద్ధి అనేది బాగా జరుగుతుంది. చతుర్థంలో రాహు ఉన్నారు. శని కూడా వక్రీకరించిన కాలంలో గతంలో ఏదైనా ఇంటి అమ్మకం, కొనుగోలు విషయాలు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి రివ్యూ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవడానికి కూడా ఈ మాసంలో అనుకూలత బలంగా ఉంది అని చెప్పవచ్చు. మరి ఎప్పుడు ఏంటయ్యానంటే ముఖ్యంగా గురుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కుజకేతుల కంగారక యోగం ఉంది దశమ స్థానంలో కాబట్టి వృత్తిలో బాగా రాణించాలంటే కనుక ఆత్మస్థైర్యం బాగా పెరగాలి. అధికారులతో మన్ననలు పొందాలి, బాగుండాలి అనుకుంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. రెండవది ఏంటంటే సో శుక్రుడు చివరి వారంలో అష్టమానికి వెళ్తున్నాడు. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే కనుక చిన్న పొరపచ్చలు లేకుండా ఉండాలి అనుకుంటే కనుక శుక్రగ్రహ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా మీకు మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చండి. మీకు కనుక ఇంకా వృశ్చిక రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే మీకు సో మంచి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.